దాయాది దేశం పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదానికి భారత్ ఎప్పటికప్పుడు ధీటుగా బదిలిస్తూనే ఉంది. దీంతో పాకిస్తాన్ కి చావు దెబ్బలు తప్పడం లేదు. ఇప్పటికి 3 సార్లు సర్జికల్ స్ట్రైక్స్ చేసి ప్రతీకారం తీర్చుకుంది భారత్. ఈ దాడులు కూడా పక్కా ప్లాన్ తో నిర్వహించింది. అంతేకాదు ఘటన జరిగిన 2 వారాల్లోగానే బదులు తీర్చుకుంది ఇండియా. అది ఉరి సర్జికల్ స్ట్రైక్ కావచ్చు, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ కావచ్చు, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ కావచ్చు. ఘటన జరిగిన 2 వారాల్లోనే పాకిస్తాన్ కి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించేలా చేసింది భారత్. 2016 సెప్టెంబర్ 18న పాకిస్తాన్ నుంచి సరిహద్దు దాటి వచ్చిన ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బారాముల్లా జిల్లాలోని ఉరి సెక్టార్లో బ్రిగేడ్ ఆర్మీ బేస్ హెడ్ క్వార్టర్ ని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఈ ఆకస్మిక దాడిలో 19 మంది భారత జవాన్లు అమరులయ్యారు. దాదాపు 6 గంటల ఫైరింగ్ తర్వాత 4 ముష్కర్లను భారత సైన్యం హతమార్చింది. కానీ దీనికి కేవలం 10 రోజుల్లో భారత్ ఘాటు రిప్లై ఇచ్చింది. భారత సైనికులు నియంత్రణ రేఖ దాటి వెళ్లి మరీ పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న ఉగ్రవాదుల స్థావరాలను నేలమట్టం చేశారు. ఈ అటాక్ లో దాదాపు 100 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు సమాచారం. కానీ దీన్ని పాకిస్తాన్ మాత్రం అంగీకరించలేదు. అంతేకాదు అసలు ఏ దాడి జరగలేదని చెబుతూనే భారత ఆర్మీ నియంత్రణ రేఖ దాటిందని ఆరోపించింది. కానీ ఈ సర్జికల్ స్ట్రైక్ ద్వారా ఉగ్ర మూకలకు పాకిస్తాన్ నిలయంగా ఉందని భారత్ నిరూపించింది. ఇక 2019 ఫిబ్రవరి 14న ముష్కర మూకలు అతిపెద్ద దాడికి పాల్పడ్డాయి. అదే పుల్వామా అటాక్. ఆ దాడిలో సిఆర్పీఎఫ్ కు చెందిన 40 మంది పోలీసులు అమరులయ్యారు. భద్రతా బలగాల కాన్వాయ్ ని సూసైడ్ బాంబు ద్వారా అటాక్ చేశారు ఉగ్రవాదులు. ఓ కారులో నుంచి జైష్ ఏ మొహమ్మద్ కు చెందిన అదిల్ అహ్మద్ దిర్ అనే ఉగ్రవాది ఆత్మాహుతి దాడి చేశాడు. దీనికి కూడా కేవలం 13 రోజుల్లో బదులు తీర్చింది ఇండియా. దాదాపు డజన్ వరకు మిరాజ్ ఫైటర్ జెట్స్ నియంత్రణ రేఖ దాటి 20 కిలోమీటర్లు పాకిస్తాన్లోకి చొచ్చుకు వెళ్లాయి. బాలకోట్లో ఉన్న ఉగ్ర స్థావరాలపై దాడులకు తెగబడ్డాయి. కేవలం 20 నిమిషాల్లోనే ఆపరేషన్ ముగించి తిరిగొచ్చేశాయి. కానీ భారత్ ఇచ్చిన స్ట్రోక్ కి 35 మంది ముష్కర్లు మృతి చెందారు. ఈ దాడిలో జైషే మొహమ్మద్ కు చెందిన 6 భవనాలు నేలమట్టమయ్యాయి. ఇక ముచ్చటగా మూడోసారి కూడా పాకిస్తాన్ కి భంగపాటు ఎదురైంది. పహల్గామ్ దాడికి 15 రోజుల్లోనే కౌంటర్ ఇచ్చింది భారత్. ముష్కర మూకలను పెంచి పోషిస్తోన్న దాయాది దేశానికి ఆపరేషన్ సింధూర్ రూపంలో ఊహించని ఝలక్ ఇచ్చింది. పహల్గామ్ లో పర్యాటకం కోసం వచ్చిన 28 మంది పౌరులను మతం పేరిట చంపేశారు ఉగ్రవాదులు. దానిపై భారత్ ఒక్కసారిగా భగ్గుమంది. దేశంలో ప్రతీకారేచ్ఛ రగిలిపోయింది. ఎట్టకేలకు 2 వారాల సమయంలోనే ఇండియా రిప్లై ఇచ్చింది. అర్ధరాత్రి ఆపరేషన్ సింధూర్ పేరిట ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించింది. అయితే ఈ దాడిలో జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ ఫ్యామిలీ ఖతమైంది. అటు దాదాపు 70 నుంచి 80 మంది ఉగ్రవాదులు మృతి చెందారని చెబుతున్నారు. ఇంకా లెక్క తేలాల్సి ఉన్న పహల్గామ్ దాడికి భారత్ లెక్క సరిచేస్తుందనే అభిప్రాయం వినిపిస్తోంది. మరోవైపు ఇప్పటి వరకు జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ కి పాకిస్తాన్ నుంచి ఎలాంటి కౌంటర్ అటాక్ కనిపించలేదు. అంటే ఓ రకంగా దాయాది దేశం తోక ముడిచినట్లే లెక్క. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా పాకిస్తాన్ నుంచి రెస్పాన్స్ ఉంటుందని భావించడం లేదంటున్నారు నిపుణులు. కానీ భద్రతా బలగాలు మాత్రం నిరంతరం అలర్ట్ గానే ఉంటాయని చెబుతున్నారు. ఇక సీమాంతర ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు భారత్ సర్జికల్ స్ట్రైక్స్ తోనే ముందుకు వెళ్తోంది. ఈ సర్జికల్ స్ట్రైక్స్ అంటే ఒక రకమైన మిలిటరీ అటాక్ అన్నమాట. ఇందులో సైన్యం ముందుగా టార్గెట్ పెట్టుకున్న లక్ష్యాలను మాత్రమే ధ్వంసం చేస్తుంది. అది మనుషులు కావచ్చు లేదా ఉగ్రవాద స్థావరాలు కావచ్చు. చుట్టుపక్కల పరిసరాలు, నివాస సముదాయాలు, వాహనాలు, భవనాలు, ఇతర మౌలిక సదుపాయాలు వంటి వాటికి సాధ్యమైనంత వరకు నష్టం వాటిల్లకుండా చూస్తుంది. ఈ తరహా దాడులను నిర్వహించడం కష్టంతో కూడుకున్న పని. దీనికి పక్కా ప్లానింగ్ తో పాటు శత్రువుని కనురెప్ప పాటులో అంతం చేసే సైనికులు అవసరం. మెరుపు దాడులకు ట్రైనింగ్ అయిన కమాండో సర్జికల్ స్ట్రైక్ నిర్వహిస్తారు. ఇండియన్ ఆర్మీలో పారాషూట్ రెజిమెంట్ కి చెందిన పారా కమాండోస్ ఇలాంటి ఆపరేషన్స్ చేపట్టడంలో పక్కా ట్రైనింగ్ అయి ఉన్నారు. నేవీలో చెందిన మార్కోస్, ఎయిర్ ఫోర్స్ కు చెందిన గరుడాలకు సర్జికల్ స్ట్రైక్స్ చేయడంలో ప్రావీణ్యం ఉంది. అలాంటి వారితోనే భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తోంది. ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేస్తోంది. ఉగ్ర మూలాలనే ధ్వంసం చేయడం వల్ల సరిహద్దుల్లో ముష్కర మూకల సంఖ్య గణనీయంగా తగ్గిందని చెప్పొచ్చు.